మనం భారతదేశంలో మనం పుట్టడం చాలా ఏమన్నా మనం పూర్వజన్మ సుకృతం అన్నది ఏదైనా అనుకోండి. ఎందుకంటే డెవలప్డ్ చెందిన కంట్రీలు ఏవైతే ఉన్నాయో జపాన్ గానీ అమెరికా గానీ ఆ కంట్రీస్ అన్ని చూసుకుంటే ఎప్పుడు కూడా మీరు న్యూస్ లో చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సునామీలు వస్తా ఉంటాయి, భూకంపాలు వస్తా ఉంటాయి, అవునా కదా? వాళ్ళు ఎంత డెవలప్ అయినా సరే ప్రకృతి వాళ్ళని ఎప్పుడు హింసిస్తూనే ఉంటుంది. మన భారతదేశంలో అట్లా ఎప్పుడైనా చూసారా? పెద్ద పెద్ద భూకంపాలు రావడం గానీ, పెద్ద పెద్ద సునామీలు రావడం గానీ. సో మనం వార్ గిఫ్టెడ్ చేసే కదా, మనం వరమే కదా మనం మన భారతదేశంలో పుట్టడానికి. సో భారతదేశం మీరు పర్సనల్ గా ఎదగడానికే కాకుండా మీకు మన దేశం గురించి గొప్పతనాన్ని, మన దేశం పట్ల మీకు దేశభక్తిని క్రియేట్ చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నమాట. నేనేం రాశాను, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. సో మన భారతదేశం అన్నది చాలా గొప్ప దేశం అని చెప్తున్నాను. ఎందుకు మీరేమైనా చెప్పగలరా? మన దేశం ఎందుకు అంత గొప్పది? మిగతా దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా గొప్పది అని ప్రౌడ్ గా మనం ఎందుకు చెప్పగలం? అన్ని మతాలని సో విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉన్నా కూడా మనం అంతా కూడా కలిసి ఉంటున్నాం. ఇంకా ఎందరో మహనీయులు పుట్టిన భూమి, సమాన హక్కులు కలిగి ఉంటాం కదా అందరికీ. హక్కులు మాత్రం అందరికి సమానమే కదా. మన భారతదేశం నైసర్గిక స్వరూపం చూసుకున్నట్లయితే ఒక విధంగా చెప్పాలి అంటే మనం భారతదేశంలో మనం పుట్టడం చాలా ఏమన్నా మనం పూర్వజన్మ సుకృతం అన్నది ఏదైనా అనుకోండి. ఎందుకంటే డెవలప్డ్ చెందిన కంట్రీలు ఏవైతే ఉన్నాయో జపాన్ గానీ అమెరికా గానీ ఆ కంట్రీస్ అన్ని చూసుకుంటే ఎప్పుడు కూడా మీరు న్యూస్ లో చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సునామీలు వస్తా ఉంటాయి, భూకంపాలు వస్తా ఉంటాయి, అవునా కదా? వాళ్ళు ఎంత డెవలప్ అయినా సరే ప్రకృతి వాళ్ళని ఎప్పుడు హింసిస్తూనే ఉంటుంది. మన భారతదేశంలో అట్లా ఎప్పుడైనా చూసారా? పెద్ద పెద్ద భూకంపాలు రావడం గానీ, పెద్ద పెద్ద సునామీలు రావడం గానీ. సో మనం వార్ గిఫ్టెడ్ చేసే కదా, మనం వరమే కదా మనం మన భారతదేశంలో పుట్టడానికి. సో భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఏ దేశానికి లేనంత గొప్పగా ఉందన్నమాట. రైటా? ఈ దుబాయ్ లాంటి దేశాలు తీసుకుంటే వాళ్ళకి అసలు వాటరే లేదు. డబ్బు ఉంది కానీ వాటర్ లేదు. వాటర్ కొనుక్కోవాలంటే 1 లీటర్ వాటర్ కావాలంటే ఎంతో ప్రాసెస్ చేసుకోవాల్సిన దుస్థితి వాళ్ళని. మనకు చూసుకున్నట్లయితే నీరు చాలా ఈజీగా దొరుకుతుంది, అందుకే మనం ఎక్కువ వేస్ట్ కూడా చేస్తున్నాం అన్నమాట. భారతదేశ నైసర్గిక స్వరూపం చూసినట్లయితే ఒక సైడ్ మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి, 3 సైడ్లు మనకి వాటర్ ఉంది. అందుకే మన భారతదేశం ఒక ద్వీపకల్పం అన్నమాట. సో ఈ హిమాలయ పర్వతాలు ఏం చేస్తున్నాయి? అటు నుంచి వచ్చే చల్లటి గాలులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే 3 వైపులు ఉన్న వాటర్ ఏదైతే ఉందో ప్రతి దేశానికి కూడా, సీ కోస్టల్ ఏరియా ఉన్న దేశాలన్నిటికీ కూడా 12 నాటికల్ మైళ్ళ వరకు ప్రాదేశిక జలాలు అనమాట. అంటే ఆ 12 నాటికల్ మైళ్ళ వరకు కూడా ఆ దేశానికే సంబంధించినవి అనమాట. అంటే అందులో ఏవైతే దొరుకుతాయో పూర్తి హక్కులు కూడా ఆ దేశానికే ఉంటాయి. సో మనకి 3 సైడ్ల వాటర్ ఉంది కాబట్టి, అంటే ఒక నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్, అంటే నియర్లీ 22 కిలోమీటర్ల వరకు ఈ చుట్టుపక్కలంతా కూడా మన దేశానికి సంబంధించింది. సో దానిలో మనం మైనింగ్ చేసుకోవచ్చు, చేపలు పట్టుకోవచ్చు, రొయ్యలు పట్టుకోవచ్చు. అంటే సముద్రంలో మనకి ఏవైతే దొరుకుతున్నాయి అవన్నీ మనకు ఫ్రీగానే దొరుకుతున్నాయి కదా, రైటా? ఇది కూడా మనకి వరమేగా, మన దేశానికి వరమే కదా. ఇంకొకటి చూసినట్లయితే ఈ భారతదేశంలో ఉన్న ల్యాండ్ చాలా వరకే ఉపయోగపడే ల్యాండే. సో మీరు పెద్ద పెద్ద కంట్రీస్ అంటున్నాం, ఏది అతి పెద్ద కంట్రీ రష్యా. మీరు రష్యా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అన్నది నార్త్ సైబేరియన్ ఏరియాలోనే ఉంటది. అంటే నార్త్ పోల్ కి దగ్గర సైడ్ గా ఉంటది. సో అటు పక్కకి వెళ్లే కొంది కూడా అదంతా కూడా మనకి ఉపయోగం లేని ల్యాండ్ గా ఉంది అనమాట. అంటే మంచుతో కప్పబడి ఉంది. అమెరికా తీసుకున్నా, కెనడా తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా ఈ ల్యాండ్ అంతా ఉపయోగపడదు అనమాట. కానీ మన ఇండియా తీసుకుంటే ల్యాండ్ అంతా కూడా చాలా వరకు మనకు ఉపయోగపడే ల్యాండ్. సో ఇది కూడా మనకు వరమే కదా. నెక్స్ట్ వచ్చేసి మన క్షేత్రీయ అమరిక ప్రకారం మనకి ఊరికే వాన పడుతుంది, మనం ఎలాంటి ఖర్చు పెట్టుకుంటాం.
ఎల్నినో లానినో నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో వాటి వల్ల మనకి నైరుతి ఋతుపవనాల రూపంలో ప్రతి సంవత్సరం మనకి విస్తారంగా మనకి కావాల్సినంత వర్షాలు పడుతున్నాయి. మనకి ఎలాంటి ఖర్చు లేకుండానే మనకి ఈజీగా వాటర్ వస్తుంది. అలాగే ఈ హిమాలయ పర్వతాల వల్ల కూడా మనకి ఆ మంచు కరిగి మనకి జీవనదుల రూపంలో మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ మనకి లభిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ఖర్చు పెట్టకుండానే మనకి ఇన్ని రిసోర్సెస్ లభిస్తున్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే మన దేశం ఏ దేశం మీద దండెత్తిందా? ఏ దేశ సంపదనైనా కొల్లగొట్టారా? కొల్లగొట్టలేదు. కానీ మన దేశం మీద ఎంతో మంది దాడి చేసి మన దేశాన్ని కొల్లగట్టారు. అలా కొల్లగొట్టంగా మిగిలి ఉన్నదే ఇప్పుడున్న భారతదేశం. అవునా కదా? ఫస్ట్ ఎవరు వచ్చారు? అరబ్బులు వచ్చారు, మంగోలియన్లు వచ్చారు, పర్షియన్లు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ వచ్చేసి నెదర్లాండ్ డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చి కొల్లగొట్టంగా మిగిలిన్న భారతదేశమే మనం ఇప్పుడున్న భారతదేశం. అదే వాళ్ళు కొల్లగొట్టకుండా ఉన్నట్లయితే మన భారతదేశం ఇంకెంత గొప్పగా ఉండేది. అయినా కూడా ఇప్పటికీ మన దేశంలో ఇంకా చాలా 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 రిసోర్సెస్ ఉన్నాయి అన్నమాట. రైట్, మన దేశం గొప్పదే కదా. ఇంకోటి వచ్చేసి మన దేశం ఏ దేశంతో గొడవలు పడదు, ఎవరైనా కొట్టుకుంటున్నా కూడా ఇద్దరికి మధ్యవర్తిత్వంగా ఉండి ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే దేశం. అది కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనం అంత గొప్ప దేశంలో పుట్టాం కాబట్టి వి షుడ్ ఫీల్ ప్రౌడ్. మన దేశాన్ని ఎప్పుడు మనం ప్రేమించాలి. ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలన్నమాట. కానీ అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాలు చూసుకుంటే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందిన ఉపయోగం ఉంది? మీ ఇద్దరికి గొడవ పెట్టి నీకు వాళ్ళకి ఆయుధాలు అమ్ముతాడు. అంటే వాళ్ళు ఎప్పుడు ఎదురు చూసేది కూడా ఎవరి మధ్య గొడవలు పెడతాం, ఎంత బిజినెస్ చేసుకుందాం అని. వేరే మన కంట్రీ చూసుకుంటే గొడవలు పడే దేశాలకి సర్ది చెప్పి శాంతిని కోరుకునే దేశాలు. ఆ విధంగా చూసుకుంటే బంగ్లాదేశ్ కూడా అలాగే ఇండిపెండెన్స్ వచ్చిందన్నమాట. ఇండియా లేకపోతే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ లో భాగమే బంగ్లాదేశ్. సో పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళని అత్యంత హీనంగా నీచంగా చూసేవాళ్ళు అనమాట. దానికి ఎదురు తిరిగే మన ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది అనమాట. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు అది మర్చిపోయి మనకే యంగస్ గా తయారవుతారు అనమాట. అంటే మనం చేసిన మంచిని వాళ్ళు మర్చిపోతున్నారు అనమాట. సో అలాంటి గొప్ప కంట్రీ మనది. ఆ దేశాలు కనుక దోచుకోకుండా ఉంటే మన భారతదేశం ఇంకా గొప్పగా ఇంకా బాగా వెదజల్లేదన్నమాట. సో మన దేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. రైట్, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరి ఇంత గొప్ప దేశం అని చెప్పుకుంటాం, మనం ఎందుకు ముందుకు పోలేదు? ఏమిటి కారణాలు ఎవరైనా చెప్తారా? రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకుని సో ప్రపంచ దేశాలతో ఎందుకు మనం పోటీ పడలేకపోతున్నాం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు కదా. నేను ఇండిపెండెన్స్ తర్వాత చెప్తున్నాను. ఎందుకంటే మీరు మీ యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించట్లేదు. అవునా కదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అడవిలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఒక సైడ్ వచ్చేసి మనకి సెలయర్ నిలబడింది, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి గొడ్డలు నిలబడింది. సో అందరూ కూడా, ఎందుకంటే అడవి మొత్తం చెట్లు జంతువులే ఉంటాయి కాబట్టి, సో చెట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి, అంటే చెట్లు బతకడానికి వాటర్ చాలా ముఖ్యం కాబట్టి, సో అన్ని చెట్లు కూడా సెలయర్కే ఓటేస్తాయి. సో సెలయరే గెలుస్తుంది, గొడ్డలకి ఇవ్వు, ఎందుకంటే గొడ్డలి చెట్టును నరుకుతుంది కాబట్టి. సో సెలయరే గెలుస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. సో ఎలక్షన్ జరిగింది, రిజల్ట్స్ వచ్చాయి, తీరా చూస్తే గొడ్డలు గెలిచిందనమాట. అరే ఏమ్రా ఇలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి వెళ్ళి విచారణ చేస్తే ఆ చెట్లన్నీ ఏం చెప్పినాయో తెలుసా? సెలయేరు వల్ల మేము బతుకుతున్నాము నిజమే, కానీ ఈ గొడ్డలు ఏదైతే ఉందో, దానికి చేసిన కర్ర ఏదైతే ఉందో అది మాకు సంబంధించిన కలపతో చేశారు. సో అందువల్లనే మా వాడు కాబట్టి మేము గొడ్డలకి ఓటు వేసి గెలిపించాము. సో మన ఓటు హక్కును మనం వినియోగించుకునే టైంలో మంచివాడా చెడవాడా, వీడి వల్ల దేశానికి ఉపయోగం ఉందా లేదా, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను లేదా అని ఆలోచించకుండా వీడు మన కులమా కాదా, వీడు మన మతమా కాదా, వీడు మన వర్గమా కాదా, వీడు మన ప్రాంతమా కాదా. సో ఇవన్నీ ఆలోచించి మన దేశం అభివృద్ధిని మనమే
చెడగొడుతున్నాం. సో ఈ రోజు టాపిక్ ఇదన్నమాట. సో ఓటు హక్కు, మీ అందరికి ఓటు హక్కు వచ్చింది కాబట్టి దాన్ని సక్రమంగా వినియోగించండి. ఒక క్వార్టర్ ముందుకు కానీ, ఒక బిర్యానీకి కానీ, 1000-2000 రూపాయలకి కానీ వినియోగించొద్దండి. సక్రమంగా ఓటేయండి, మన భవిష్యత్తు కోసం ఓటేయండి. రైటా? సో మన దేశం గొప్పదా కదా? మన దేశం ఏ దేశంతో గొడవ పడదు. అవసరమైతే ఒక దేశానికి హెల్ప్ చేస్తది. ఎంతో మంది దండెత్తినా కూడా తట్టుకుని నిలబడి ఇప్పటికీ ఈ స్టేజ్ లో ఉందన్నమాట. రైట్? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, సో ఎడ్యుకేషన్ అన్నది మీరు యూట్యూబ్ లో కూడా తెలుసుకోవచ్చు, ఇవన్నీ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కానీ మన దేశం గురించి, దేశభక్తిని పెంపొందించాలన్న సదుద్దేశం కూడా ఉంది మన దగ్గర. సో అప్పుడప్పుడు ఇలాంటి క్లాసులు కూడా చెప్తా ఉంటాము. సో బోర్ ఫీల్ అవ్వద్దండి. మన దేశంలో మనం పుట్టినందుకు చాలా గర్వపడాలి. సో ఇదే మెసేజ్ మీ అందరికీ కూడా చెప్పండి. ఎస్పెషల్లీ మీ ఇంటికాడ మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి. సో ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియచేయండి, మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి. రైట్? జై హింద్, జై భారత్.